నమస్కారం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి మార్గదర్శకత్వంలో ఈరోజు ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం చేయడం వల్ల లాభాలు, వాటి గురించి మనం ఇంకా విశేషంగా తెలుసుకుందాము. నేను 2008లోకి ధ్యానంలోకి రావడం జరిగింది. కొంతమంది స్నేహితులు చెప్పడం ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు నేను పొందడం జరిగింది. ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటున్నానో తెలియకుండా ఎన్నో గంటలు గడిచిపోయాయి. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఏం జరుగుతుందో తెలిసేది కాదు. నిద్రపోతున్నాను అనుకునేవాడిని. కానీ కూర్చొని నిద్రపోవడం అంతసేపు సాధ్యమయ్యే పని అయితే కాదు అనిపించిన తర్వాత నాకు, ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, మనం ఆలోచన రహిత స్థితిలో ఉంటామో, అపారమైనటువంటి విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం నుంచి మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మనలోకి వచ్చిందో, మనలో ఉన్నటువంటి నాడీ మండలాన్ని, మనలో ఉన్నటువంటి సరికాని ఆలోచనల్ని, సరికాని అనారోగ్యాలని మొత్తం కూడా తొలగించేస్తుంది. ఈ ధ్యాన శక్తి యొక్క విశిష్టత సరికాని వాటన్నిటిని తొలగించడమే దీని పని. ఎప్పుడైతే మనం ఆ శక్తిని పొందుతూ ఉంటామో, మనం ఎంతో శక్తివంతంగా తయారవుతూ ఉంటాం. ధ్యానం లేకముందు జీవితంతో ఎన్నో పోరాటాలు చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతిదానికి ఎంతో సమస్యతోటి, ఎంతో ఇబ్బందితోటి, ప్రతిదాన్ని కృషి, ఎంతో కష్టపడాల్సి వచ్చేది ప్రతి ఒక్క పని చేయడానికి. ఎప్పుడైతే ధ్యానం నా జీవితంలోకి వచ్చిందో, అది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి నేను. ప్రతి పని కూడాను అవలీలగా, సునాయాసంగా, ప్రమేయం లేకుండా ఏది కావాలో అది అత్యున్నతంగా జరిగిపోతూ ఉన్నది. నాకు మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో ఒక అనుభవం. ఎన్నో సంవత్సరాలుగా ఒక ఇంట్లో ఉంటున్నాము. తర్వాత ఎంతో స్నేహం ఉండేది ఆ ఇంటి ఓనర్స్ తోటి మాకు. కొన్ని రోజులు అయిన తర్వాత చిన్న విషయం కాడ గొడవ అయింది. మంచినీళ్ళు పట్టుకునే కాడ ఎక్కువ పట్టుకున్నామని చిన్న విషయం కాడ గొడవ అయింది. అది పెరిగి పెద్దది ఏమైందంటే, మీరు ఒక నెల రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను ధ్యానం చేస్తున్నాను, ఎంతో శక్తితో ఉన్నాను, నాకు అన్నీ మంచి జరగాలి కదా, నాకెందుకు ఈ సమస్య వచ్చింది అని చాలా ఆలోచించాను నేను. ఎందుకు ఈ సమస్య వచ్చిందని. ఓకే, ఏదేమైనా కానీ దీన్ని నేను అంగీకరిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక నెలలో మొత్తం ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అంతకంటే మంచి ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత పాత మిత్రుల్ని, స్నేహితుల్ని, ఆ ఇంటి ఓనర్స్ని కలుసుకుందామని చెప్పేసి మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది నేను. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళంతా చాలా విచారంగా, బాధపడుతూ, ఏడుస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే. నేను అడిగా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు ఇంత ఇబ్బందిగా ఉన్నారంటే, వాళ్ళు ఒకటే అన్నారు, మీరు ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం చాలా మీకు మంచి జరిగింది అది. ఎందుకంటే ఆ ఇంటి పక్కనే ఒక రసాయనాల ఫ్యాక్టరీ ఉంది, కెమికల్ ఫ్యాక్టరీ. దాంట్లోంచి వచ్చేటటువంటి కలుషితమైన వాటర్ అంతా కూడా ఆ ఇంటి బోర్ వాటర్లో వచ్చేసి ఆ నీళ్ళన్నీ కూడా కలుషితమైపోయినాయి. అక్కడ వచ్చే వాటర్ అంతా కూడాను వాళ్ళు ఆ వాటర్ వాడుకోలేక ఎంతో దూరం వెళ్ళి మోసుకొని వచ్చేవాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. మనం ఎప్పుడైతే శక్తితో ఉంటామో, ధ్యాన శక్తితో ఉంటామో, మనకి ఏదైతే అవసరం లేదో, ఏదైతే ఒక ఇబ్బందికరమైన సమస్య ఉందో, దాని నుంచి మన సురక్షితమైన ప్రాంతానికి మనం తరలించబడుతూ ఉంటాం. అది నేను పొందినటువంటి గొప్ప అనుభవం అది. ఎన్నో ఎన్నో అద్భుతాలు నేను చూడటం జరిగింది. ఇంకా పుస్తకాలు చదువుతూ ఉండాలి ధ్యానం చేసేవాళ్ళు, ఎన్నో రకరకాల పుస్తకాలు. థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది. తర్వాత సూక్ష్మ శరీరయానం చేస్తూ ఉంటాము. తర్వాత ఎంతోమంది మాస్టర్స్తో మనం మాట్లాడుతూ ఉంటాము. హాస్టల్గా ఎన్నో సందేశాలు, సలహాలు మనం పొందుతూ ఉంటాము. ఇవన్నీ మొదట్లో చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. వీళ్ళంతా చాలా వింతగా చెప్తున్నారు. థర్డ్ ఐ అంటే శివుడికే ఉంటుంది కదా, మనకి ఎట్లా అది సాధ్యమవుతుంది. నాకున్న అంతకుముందు ఉన్న పరిమితమైన జ్ఞానం ద్వారా ఆలోచించేవాడిని అట్లా. కానీ ఎలాగైనా సరే దీన్ని నేను సాధించాలి, దీంట్లో ఏముందో దాన్ని పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇంకా తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉన్నానో, రకరకాల రంగులు కనిపించటం, తర్వాత వెలుగు కనిపించడం, చీకటి కనిపించడం, ఏయో చిత్ర విచిత్రాలు కనిపించడం, ఇవన్నీ జరుగుతుండేవి నాకే. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటామో, ఇవన్నీ ధ్యాన అనుభవాలు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అనేక రకాల ఇబ్బందులు తలెత్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి లెగిసి వెళ్ళాలనిపిస్తుంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ఎంతో బాధ వస్తూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వీటన్నిటిని మనం సహనంతో అధిగమిస్తే
లోపల ఉన్నటువంటి అనారోగ్యం కానీ, సమస్య కానీ మన నుంచి తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. హార్ట్ అటాక్‌తో చనిపోయాడని చెప్పేసి. అప్పటి వరకు బాగానే మాట్లాడాడు, చాలా మంచిగా ఉన్నాడు, రాత్రి కూడా పలకరించాడు. కానీ ఇప్పుడు ఎలా సడెన్‌గా జరిగింది అని మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దీని వెనకాల చూస్తే ఈ హార్ట్ అటాక్, గుండె జబ్బుకు సంబంధించిన సమస్య ఒక 6 నెలల నుంచే అతని లోపల తయారవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ఈ ధ్యాన శక్తి అనేది మన లోపలికి వెళ్ళినప్పుడు, ఆ సమస్య ఏదైతే ఉందో, ఆ సమస్యని అక్కడి నుంచి తొలగించేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి నొప్పులు రావటం జరుగుతూ ఉంటుంది. ఎంతగా అయితే లోపల సమస్య, ఇబ్బంది ఉంటుందో, అంతగా మనం ధ్యానంలోంచి లేచి వెళ్ళిపోవాలి. ధ్యానం చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎంతో సహనంగా, ఓర్పుగా మనం కూర్చుండటం ద్వారా అన్ని రకాల సమస్యలని అధిగమించవచ్చు. అంతేకాకుండా దురలవాట్లు, చెడు అలవాట్లు ఎవరైతే స్మోకింగ్, సిగరెట్లు తాగుతూ ఉన్నారో, మద్యపానాన్ని తీసుకుంటూ ఉన్నారో, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ టెక్నాలజీ సరికాని విధంగా ఉపయోగించుకోవడం, సెల్ ఫోన్‌లో రకరకాల ఒక రకంగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు సెల్ ఫోన్‌లకి, కొన్ని రకాల గేమ్స్ ద్వారా. ఇయన్నీ కూడాను ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో సహజంగా, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఆ ధ్యాన శక్తిని పొందుతున్నప్పుడు సరికాని అలవాట్లన్నీ కూడా ఆటోమేటిక్‌గా మన నుంచి దూరం అయిపోతాయి ఫ్రెండ్స్. వీటిని బలవంతంగా మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం పట్టుకోవాల్సింది ధ్యానాన్ని, ధ్యాన శక్తిని. ఎప్పుడైతే మనం ఈ ధ్యానాన్ని, ధ్యాన శక్తిని మనం గట్టిగా పట్టుకుంటామో, మనలో ఉన్నటువంటి సరికాని విషయాలు, సరికాని ఆలోచనలు, సరికాని కోరికలన్నీ కూడా సహజంగా వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. మరి ఎప్పుడైతే మనం ఇంకా ధ్యానం చేస్తూ ఉంటామో, మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటాం. ఎన్నో భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాల మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అన్ని విషయాల్లో జీవించడం గురించి, ఉద్యోగంలోను, కుటుంబంలోను, తర్వాత సమాజంలోను రకరకాల వ్యక్తులు మనం కలుస్తూ ఉంటాము. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎంతగా ఆలోచన చేస్తూ ఉంటామో, మన జీవితం ప్రతి ఒక్కటి కూడా మన ఆలోచనల ద్వారా తయారవుతూ ఉంటుంది. మనం ఈ ప్రోగ్రామ్ చూడాలి అని మనం ఏం చేసాం, ఇంతకుముందు ఒక ఆలోచన చేసాం. ఒక ఆలోచన చేయడం ద్వారా ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం ప్రోగ్రామ్ చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ క్షణంలో మనం ఆలోచిస్తూ ఉన్నామో, తర్వాత మన జీవితం అది ఏర్పడుతూ ఉంటుంది. మన జీవితంలో ఈ సమయంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులకి గల కారణం మనం గతంలో చేసినటువంటి సరైన ఆలోచనలు అయి ఉండొచ్చు, సరికాని ఆలోచనలు అయి ఉండవచ్చు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, నా జీవితానికి నేనే సృష్టికర్తను, నా జీవితానికి నేనే సృష్టికర్తను అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు వస్తుందో, మన జీవితం ఏ రకంగా కావాలో ఆ రకంగా తయారు చేసుకునే విధంగా మనం ఉండగలుగుతాం ఫ్రెండ్స్. మరి ఇంకా దీని గురించి మనం విస్తారంగా తెలుసుకుందాము. ధ్యానం గురించి, ధ్యాన విశిష్టత గురించి. చీకట్లో మనం వెళ్ళాలి అంటే చాలా భయంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఎట్లా ఉంటుంది, చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం. అట్లాగే ధ్యానము అనేది మన జీవితంలో కనుక ఉన్నప్పుడు మన జీవితంలో చాలా ఈజీగా మనం మూవ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే జీవితంలో ఏం జరుగుతుంది రేపు అనేది తెలవనప్పుడు మనలో రకరకాల భయాలు ఏర్పడుతూ ఉంటాయి మనకి. ఎప్పుడైతే ధ్యానం అనేది మన చేతుల్లో ఉంటుందో, మనకి జీవితంలో ఏం జరుగుతుంది అనే క్లారిటీ మనకి రావడం వలన జీవితంలో మనం చాలా ఈజీగా మూవ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు కారులో వెళుతున్నాం, మన పక్కన కూర్చున్నాం, స్టీరింగ్ వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎట్లా అవుతాడో ఏంటో అన్న భయం ఉంటుంది. అట్లాగే ధ్యానం అనేది ఏంటంటే మన జీవితానికి చెందిన స్టీరింగ్ మన చేతుల్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. మన జీవితానికి చెందిన స్టీరింగ్ మన చేతుల్లో ఉన్నట్లు. మరి ఈ ధ్యానం అనేది ఏంటంటే ఇంజన్ లాంటిది, ట్రైన్కి ఇంజన్ లాంటిది. భౌతిక జీవితం ఏంటంటే కెనమాలు ఉన్నటువంటి పెట్రోల్ లాంటివి అన్నమాట. సో ఇంజన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో, ఇంజన్ బాగుంటుందో, ఆటోమేటిక్గా పెట్రోల్ దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. అట్లాగే ఆధ్యాత్మిక జీవితం అనేది ఇంజిన్ లాంటిది అయితే, భౌతిక జీవితం అనేది బోగీలు లాంటివి. సో ఇంజను పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితం అనేది బాగుంటే ఆటోమేటిక్గా భౌతిక జీవితం దాన్ని ఫాలో అవుతుంది అనేదాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు,
ఎవరైనా కానీ ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు వాళ్ళ జీవితంలో ధ్యానము అనేదాన్ని కంపల్సరీ అడాప్ట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితం పర్ఫెక్ట్గా వాళ్ళకి వాళ్ళ చేతుల్లో వాళ్ళ జీవితం ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే జా ఎవరు ఏ వృత్తైనా కానివ్వండి, ధ్యానము అనేదాన్ని వాళ్ళ జీవితంలో యాడ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మతో వాళ్ళు కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఆత్మకి అన్నీ తెలుసు ఆత్మకి. సో కానీ మనం ఏం చేస్తున్నామంటే మనస్సు ప్రభావంలో ఉంటున్నాం. మనం చాలా తెలివిగలాడు అనుకుంటున్నాం. మనలో ఎంతో ఈగో ఉంటుంది. కొంచెం మనకు ఆ తెలివితేటలు చూస్తే మనం చాలా ఈగోగా గర్వంగా ఫీల్ అవుతున్నాం కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఎంతో పవర్ఫుల్. అది ఒక సూర్యుడు వెలుగులా ఉంటుంది. మన ఈగో అనేది మన తెలివితేటలు అనేవి క్యాండిల్ లైట్ లాంటివి. మరి దాన్ని పట్టుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం జీవితాన్ని ఆనందంగా జీవించాలి అంటే, ఆరోగ్యంగా జీవించాలి అంటే, తృప్తిగా జీవించాలి అంటే ధ్యానము తప్పితే ఇంకొక మార్గం లేదు. మనస్సుకు మీరు ఏది ఇచ్చినా కానీ అది తృప్తి పడదు. మీరు ఒక పెద్ద బంగ్లా ఇచ్చినా, ఒక బ్రహ్మాండమైన కారు ఇచ్చినా, ఎంత ఐశ్వర్యాలు ఇచ్చినా, పదవి ఇచ్చినా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చినా కూడా ఆ మనస్సుకి తృప్తి అనేది దొరకదు ఫ్రెండ్స్. సో ఒక్క ధ్యానం తోనే దానికి తృప్తి దొరుకుతుంది. నేను ఒకప్పుడు అనుకునేవాడిని మనిషికి తృప్తి అనేది ఉండదేమో చచ్చిపోయేంత వరకు అనుకునేవాడిని. వాడు 1000 కోట్లు సంపాదించుకున్నా, 100 కోట్లు సంపాదించుకున్నా తృప్తి దొరకదేమో మనిషికి అని అనుకునేవాడిని నేను. కానీ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో, నాకు అక్కడ తృప్తి ఎప్పుడైతే దొరికిందో అప్పుడు నేను ధ్యానాన్ని నమ్మాను. అక్కడ నమ్మాను ధ్యానాన్ని, ఆ తృప్తి నేను ఫీల్ అయ్యాను. అప్పుడు నేను ధ్యానాన్ని నమ్మాను ఫ్రెండ్స్. సో మనకి అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే తృప్తి. ఎందుకంటే పరిగెత్తున్నాం, మన జీవితంలో పరిగెత్తున్నాం, అలసిపోతున్నాం. సో మరి ఆ పరిగెత్తడం ఆగాలి అంటే మీ లైఫ్లో మీరు 1 గంట ధ్యానం అనేదాన్ని మీరు యాడ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ పరిగెత్తడం ఆగుతుంది. ఆ తృప్తిని మీరు పొందడం జరుగుతుంది. సో బయట పరిగెత్తున్నాం మనం, ఎందుకు? ఆనందం అంతా కూడా బయట ఎదుగుతున్నాం మనం. ఇప్పుడు ఒక మంచి బంగ్లా కట్టుకుంటున్నాము. సో ఎందుకోసం? ఆనందంగా ఉండాలి అని. కానీ తర్వాత ఆనందంగా ఉండగలుగుతున్నామా అంటే ఆ పని వాళ్ళు రావట్లేదనో, లేదంటే అప్పులాళ్ళు వచ్చారనో మళ్ళీ సఫర్ అవుతున్నాం. ఇంకోటి కొంటున్నాం. అంటే బయట వెతుకులాట అంతా కూడా ముఖ్యంగా ఏంటంటే మనం ఆనందంగా ఉండడం కోసము. సో ఆనందము అనేది బయట లేదు. సో తాత్కాలికమైనటువంటి ఆనందం, సంతోషం ఆ 4 రోజులు ఉంటుంది. కానీ మరి నిజమైన ఆనందం అనేది మన లోపల ఉంది. సో లోపల మీరు తిరిగితే కానీ మీరు ఆనందాన్ని పొందలేరు. లేనప్పుడు ఎన్ని జన్మలు మనం బయట ఎదుక్కున్నా కానీ ఆ మనిషికి మనకి ఆ తృప్తి కానీ ఆనందం కానీ మనకి దొరకదు. లోపల వెతకాలి, లోపలే ఉంది అంతా కూడా. సో లోపలే మనం వెతకాలి. ఒక మాస్టర్ చెబుతాడు, మనిషి బయట కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేయగలుగుతున్నాడు కానీ లోపల కొంచెం కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నాడు అంటున్నారు. సో ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో అప్పుడు మీ లోపల మీరు ప్రయాణం చేయడం మొదలు పెడతారు. మీ అంతర్ప్రయాణం లోపల జరుగుతుంది. ధ్యానంలో కూర్చోవాలి, ముందు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఫస్ట్ కళ్ళు మూసుకుని కూర్చునే కొలది ఏమవుతుంది, లోపలికి వెళ్తాం మొదలు పెడతారు. సార్ పత్రికారు ఏమన్నారు, ముందర కూర్చోండి, కళ్ళు మూసుకుని కూర్చోండి అలవాటు చేసుకోండి అన్నాడు సార్. కూర్చుంటూ అలవాటు చేసుకోండి ఫస్ట్. నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ముందు కళ్ళు మూసుకుని ఫస్ట్ కూర్చుంటూ అలవాటు చేయండి. ఆ శ్వాస గమనిస్తూ నిదానంగా గమనించడం అలవాటు చేసుకోండి. నిదానంగా మీ లోపల మీ గురించి మీకు అర్థమవుతూ ఉంటుంది. మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మీ భావాలు ఎట్లా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, ధ్యానం చేస్తా అంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు? మీ లోపల నుంచేగా. అంటే మీ లోపలే ఉన్నాయి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా. సో ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటి, మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటే మీ జీవితం కూడా అట్లాగే ఉంది అని అర్థం. ఇందాక సార్ చెప్పినట్లు మన ఆలోచనలే మనకు జరుగుతున్నాయి అంటే మనకి లోపల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటే మన జీవితం కూడా అట్లాగే పిచ్చి పిచ్చిగానే ఉన్నది బయట. సో మరి ఆ బయట జీవితాన్ని మార్చుకోవాలంటే లోపల ఆలోచనలు మార్చాలి. లోపల ఆలోచనలు మార్చాలంటే ధ్యానం చేయడం అనేది మొదలుపెట్టే కొలది ఆటోమేటిక్గా నిదానంగా మీ ఆలోచనలు చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైన పాయింట్ ఏంటంటే మన ఆలోచనలు బట్టి మన జీవితం జరుగుతుంది అనేది క్లియర్గా నాకు అర్థమైంది. అంటే
ఒక మనిషి జీవితం మార్చుకోవాలి అంటే ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మారిస్తే జీవితం మారుతుంది. సో అందుకని అంటే మరి ఆలోచనలు మారడానికి మార్గం ఏంటంటే ధ్యానమే. ఎందుకంటే మన లోపల ఎన్నో భయాలు, బాధ, దుఃఖం ఉన్నప్పుడు మనం ఎంత ప్రాక్టీస్ చేసినా చెప్తుంటారు కదా, పాజిటివ్ ఆలోచన చేయండి, పాజిటివ్ ఆలోచన చేయండి అని. కానీ మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఆ ఆలోచన పాజిటివ్గా నిలబడదు. సో ఎప్పుడైతే మీరు, ఎందుకంటే మన లోపల ఎన్నో భయాలు ఉన్నాయి, బాధ ఉంది, దుఃఖం ఉంది, మరి ఆలోచన పాజిటివ్గా నిలబడదు అక్కడ. మరి భయం ఉన్నాడు పాజిటివ్గా ఆలోచించమంటే ఎక్కడ ఆలోచిస్తాడు? బాధ ఉన్నాడు ఎక్కడ ఆలోచిస్తాడు పాజిటివ్గా? అదే భయం లేదనుకోండి నెగిటివ్గా ఆలోచించమంటే ఆలోచించలేడు. బాధ లేదనుకోండి నెగిటివ్గా ఆలోచించమంటే ఆలోచించలేడు. మరి ఈ లోపల ఈ భయాలు, బాధ, దుఃఖం మరి ఎందుకు ఉన్నాయి అంటే తెలవదు. ఒక అమ్మాయిని తీసుకుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా బాగుంటారు, భర్త బాగుంటాడు, అత్తమామలు బాగుంటాడు, కానీ తెలియని భయాలు, తెలియని బాధ, దుఃఖం ఇవన్నీ ఉంటాయి లోపల. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకి గత జన్మల నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్. అంతే, మీకు అవి కారణాలు తెలవదు. మీకు ఎందుకు భయపడుతున్నారో తెలవదు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు దుఃఖం వస్తుందో తెలవదు. మరి అవన్నీ మరి ఎట్లా పోతాయి? మరి ఆ భయాలు అంటే, ఆ బాధ అంటే ధ్యానం చేసే కొలది మీకు అవన్నీ కూడా నిదానంగా క్లియర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే పోతూ ఉంటాయో ఆలోచనలు పాజిటివ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకనే ధ్యానం చేసేవాళ్ళు మీరు ఎవరిని అడిగారనుకోండి మీ జీవితం ఎట్లా ఉందని, చాలా బాగుందని చెప్తారు. మరి ఎందుకు చాలా బాగుంది అంటే వాళ్ళ ఆలోచనలు మారిని, ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం మారింది ఫ్రెండ్స్. అంటే ఆ ధ్యానం చేయడం వల్ల, ఆలోచన మారడం వల్ల జీవితం మారుతుంది అనేదాన్ని క్లియర్గా మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాన్ని నేను చెబుదాము అంటే ఆలోచన మార్చుకోండి, మీ జీవితం మారుతుంది. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బిజినెస్ చేశాడు, లాస్ వచ్చింది. అతను మనం ₹1,00,000 అతనికి ఇస్తాము, మన ఫ్రెండ్ అనో మన దగ్గర అతను అని. మళ్ళీ బిజినెస్ చేస్తాడు, మళ్ళీ లాస్ వస్తుంది. అంటే మీరు ఎన్నిసార్లు ఇస్తున్నా కూడా అతనికి లాస్ వస్తుంది అంటే అక్కడ అర్థం ఏంటంటే అతని ఆలోచనలు సరిగా లేవు అని అక్కడ అర్థం అక్కడ. సో మరి అతని జీవితాన్ని మార్చాలి అంటే మీరు అతనికి ₹1,00,000 ఇవ్వడం కాకుండా అతనితో మీరు ధ్యానం కనుక చేయించగలిగితే, అతను కనుక ధ్యానం చేస్తే అతను లోపల ఉన్నటువంటి ఆ ఇన్ఫియారిటీ ఫీలింగ్స్ కానీ, ఆ భయాలు కానీ తగ్గి ఆటోమేటిక్గా అతని ఆలోచనలు పాజిటివ్గా మారుతాయి. సో ఆటోమేటిక్గా అతనికి అంతా కూడా ఆలోచనలు బట్టి మిగిలినంతా కూడా పాజిటివ్గా అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు అనమాట. మంచి కస్టమర్స్ని కానీ, మంచి ప్రాఫిట్స్ని కానీ అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు అనమాట. సో మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కో సమస్య. కొంతమంది టెన్షన్ అంటారు, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ అంటారు, కొంతమంది రిలేషన్ ప్రాబ్లం అంటారు. 1,00,000 మంది 1,00,000 రకాల ప్రాబ్లమ్స్ చెప్తారు. కానీ ఒక్కటే ముందు ఏంటంటే ధ్యానమే ఫ్రెండ్స్. 1,00,000 మంది 1,00,000 రకాల ప్రాబ్లమ్స్ చెప్పినా దానికి ఒకటే ముందు ధ్యానము. ఎందుకు అంటే ఆ 1,00,000 మందికి 1,00,000 రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళ ఆలోచన ద్వారానే వాళ్ళు సృష్టించుకున్నారు. యద్భావం తద్భవతి. సో మరి అడగండి ఇవ్వబడుతుంది. జీసస్ చెప్పాడు ఆయన, యద్భావం తద్భవతి అనేది మన ఉపనిషత్తుల్లో ఉంటే జీసస్ అడగండి ఇవ్వబడుతుంది అని ఆయన చెప్పాడు. అంటే ఎట్లా అడుగుతున్నాం? ఆలోచనల ద్వారా అడుగుతున్నాం. సో 1,00,000 మందికి 1,00,000 రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళ నెగటివ్ ఆలోచనల వల్ల వాళ్ళు సృష్టించుకున్నారు. మరి దాన్ని మార్చుకోవాలి అంటే అక్కడ ఆలోచన మారాలి. ఆలోచన మారాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు మారుతాయి. ఆటోమేటిక్గా వాళ్ళ సమస్యలు అనేవి తీరుతాయి. అందుకని ఒకటే ముందు ఏంటంటే ధ్యానం చేయడమే. సో ధ్యానం చేస్తూ స్వాధ్యాయం అంటే మంచి మంచి బుక్స్ చదవాలి, మరి సజ్జన సాంగత్యం చేయాలి. మొన్న లాస్ట్ వీక్ నేను స్వాధ్యాయం గురించి చెప్పాను నేను, కానీ కొన్ని బుక్స్ నేను ఇప్పుడు చెప్తాను. నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యోగి ఆత్మకథ బుక్ చదవండి. ఫస్ట్ చదవాల్సిన పుస్తకం అది. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. స్వాధ్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక యోగి ఆత్మకథ బుక్ చదవండి. తర్వాత హిమాలయ యోగులు, స్వామి రామ పుస్తకం హిమాలయ యోగులు చదవండి. తర్వాత పత్రిసారు పుస్తకాలు చదవండి. పత్రిసారు చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, అవి చాలా డెప్త్ సబ్జెక్టు, స్పిరిచువాలిటీని మీకు డెప్త్గా తీసుకెళ్తాయి అన్నమాట పత్రిసారు పుస్తకాలు. పత్రిసారు పుస్తకాలు అన్నీ చదవండి. అట్లాగే తులసీదళం, మరి పిరమిడ్ భగవద్గీత తులసీదళం, మరి దాన్ని తులసీదళం పుస్తకం చదవండి ఫ్రెండ్స్. ఎవరైతే నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకున్న కష్టాలు ఎవరికి లేవు అని మీరు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. లూయిస్ ఎలే బుక్ అనమాట. యూ ఫర్ ఎవర్, లూయిస్ ఎలే బుక్ పేరేంటి సార్ అది?
హీల్ యువర్ లైఫ్, హీల్ యువర్ లైఫ్ బుక్, అది ఇంగ్లీష్లో. తెలుగులోనేమో మీ జీవితం మీ చేతులు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఆ బుక్ చదవండి. ఆ, తర్వాత మీలో ఉన్న దివ్యత్వాన్ని మీరు తెలుసుకోవాలి అంటే రామ్తా బుక్, తెలుగు ఇంగ్లీష్లో రామ్తా ద వైట్ బుక్ అని ఉంటుంది. రామ్తా బుక్ చదవండి, చాలా అద్భుతమైనటువంటి పుస్తకం రామ్తా బుక్. మరి తర్వాత ఓషో పుస్తకాలు, మనస్సు గురించి తెలుసుకోవాలంటే ఓషో పుస్తకాలు చదవండి. అతీషా ప్రజ్ఞావేదం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం, అతీషా ప్రజ్ఞావేదం. మరి హృదయంలోకి పయనం, ఒక 4-5 పుస్తకాలు ఓషో పుస్తకాలు చదవండి. మరి మరి ఎక్కువ పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం లేదు, కానీ ఒక 4-5 పుస్తకాలు ఓషో పుస్తకాలు చదవండి. తర్వాత స్పిరిచువాలిటీని సైంటిఫిక్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే లోక్సామ్ రాంబా పుస్తకం యూ ఫర్ ఎవర్ బుక్ చదవండి. చాలా సైంటిఫికల్గా మీకు ఆ బుక్ ఉంటుంది, యూ ఫర్ ఎవర్ బుక్. మరి లోక్సామ్ రామ్ పుస్తకాలు ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, గుప్త జ్ఞానం అని, ఇంకా త్రిరత్నం అని చాలా పుస్తకాలు ఉన్నాయి. ఓషో పుస్తకాలు, మన లోక్సామ్ పుస్తకాలన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఆత్మ యొక్క మల్టీ డైమెన్షనల్ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలంటే సేత్ పుస్తకాలు చదవండి ఫ్రెండ్స్. మరి రిచర్డ్ బాగ్ పుస్తకాలు, మహాపరిసత్యాలు చాలా అద్భుతమైన పుస్తకం. మరి ఆత్మ సహచరులు, మరి మరణానంతర జీవితం గురించి తెలుసుకోవాలి అంటే మరణానంతర జీవితం అని డాల్బెస్ కెనాన్ బుక్ ఉంది, అది బుక్ చదవండి. జీవాత్మ ప్రపంచ నియమాలు అని ఒక బుక్ ఉంది. ఆత్మాయణం అనే పుస్తకం ఉంది. తర్వాత ఇవన్నీ కూడా మరణానంతర జీవితం గురించి మీకు తెలుసుకుంటానికి పనికి వస్తాయి అన్నమాట. అంటే ప్రతి పుస్తకం కూడా చాలా అద్భుతమైన పుస్తకమే ఫ్రెండ్స్. మరి టార్కమ్ బుక్స్, మరి టార్కమ్ బుక్స్ నేను చదివిన అన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. ఆధ్యాత్మిక పునర్జీవనం, ప్రాణశక్తి, మళ్ళీ ఆత్మయుగంలోకి మహాప్రయాణం, హృదయజ్వాల, జీవిత లక్ష్యం ఒకటి, జీవిత లక్ష్యం ఒకటి, సెల్ఫ్ ఇమేజ్ అని ఒక బుక్. ప్రతి పుస్తకం కూడా టార్కమ్ పుస్తకాలు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నేను మా కారణ శరీరం అని బుక్ చదువుతున్నాను, కారణ శరీరామృతం అని బుక్ చదువుతున్నాను. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నాకు ఆ పుస్తకం ప్రింట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 years దాటింది. నాకు ఇప్పుడు కొంచెం అర్థమైంది అనమాట ఆ పుస్తకం అనమాట. సో ప్రతి వాళ్ళు కూడా ఆ బుక్ చదవండి, కారణ శరీరామృతం చదవండి. మనకు పుస్తకాలు అర్థం కావట్లేదు అంటే మనకు ఆ ఫ్రీక్వెన్సీ ఇంకా సెట్ అవ్వలేదని అక్కడ అర్థం. సో కొంచెం ధ్యానం బాగా చేసినప్పుడు, లేదా నా మాస్టర్ రిక్వెస్ట్ చేసినప్పుడు మీకు ఆ పుస్తకాలు అర్థమవుతాయి. సో పుస్తకాలు అనేవి బాగా చదవాలి ఫ్రెండ్స్. మరి ధ్యానము అనేదాన్ని బాగా చెయ్యాలి. దీంట్లో ఎవరికి కూడా ఎగ్జామ్షన్ ఏమీ లేదు నాకు తెలిసి. ఫస్ట్లో ఒక 1 or 2 years సాధన బాగా చేయాలి. టైం దొరికితే కూర్చోవాలి, మీకు పుస్తకాలు అర్థం కావాలన్నా మీకు సాధన ఉండాలి. లేనప్పుడు ఆ పుస్తకం మీకు అర్థం కాదు. ఫస్ట్లో పుస్తకాలు కూడా మీకు అర్థం కావు. మీ సాధన పెరిగితే కానీ పుస్తకాలు అర్థం కావు. మరి ఇంకోటి నక్షత్ర మిత్రులు, అసలు భూమి మీద మనం ఎందుకు వచ్చాము అని చెప్పే పుస్తకం నక్షత్ర మిత్రులు. మరి న్యూ ఎనర్జీ అసెన్షను, అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది అని చెప్పే పుస్తకాలు అవన్నీ కూడా అద్భుతమైన. అంటే నక్షత్ర మిత్రుల్ని బ్రింగర్స్ ఆఫ్ డాన్ ఇంగ్లీష్లో ఉన్నది. ప్రతి పుస్తకం కూడా ఒక ఆణిముత్యం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి పుస్తకం కూడా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని పుస్తకాలు బాగా చదవండి. సో ధ్యానము అనే దానికి చెప్పే కదా, ఆల్టర్నేటివ్ లేదు. బాగా సాధన చేయండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా సాధన చేయండి. ఎంత సాధన చేయాలి అంటే మీలో ప్రేమ పొంగి పొరలాలి. ప్రతి జీవి పట్ల కూడా ప్రేమ పొంగి పొరలాలి. సేవా దృక్పథం డెవలప్ అవ్వాలి. ఇవి వస్తున్నాయి. ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ సేవ, ఈ క్వాలిటీస్ మీలో వస్తున్నాయి అంటేనే మీరు చేస్తున్న ధ్యానం సరిగా ఉందని అర్థం చేసుకోండి. లేని పక్షంలో మీలో ఆ సేవ చేయాలనే తపన కానీ, ఈ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందించాలి అనే ఆ తపన కానీ, ఆ ప్రేమ కానీ లేనప్పుడు ఏమవుతుంది అంటే, కరుణ కానీ లేనప్పుడు మీరు చేస్తున్న ధ్యానము ఇంకా సరిపోవట్లేదని అర్థం. ఇంకా సాధన బాగా చేయాలని అర్థం. ఇంకా డెప్త్, ఇంకా సాధన చేయాలి. సాధన చేసే కొలది మీలో నుంచి ముందు పుట్టేది ఏంటంటే ప్రేమ పడుతుంది ఫ్రెండ్స్. డెప్త్లోకి వెళ్ళే కొలది మీలో ప్రేమ పడుతుంది, ఆ కరుణ వస్తుంది, ఆ సేవ అనేది వస్తుంది. ఇది అందరికీ అందించాలి అనే ఒక తపన స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు మా ధ్యాన మార్గంలో పర్ఫెక్ట్గా ఉన్నారు అనేదానికి ఇండికేషన్స్ ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ప్రశాంతంగా ఉన్న చోట మాత్రమే ధ్యానం కుదురుతుంది నాకు,
ఇక్కడంతా గందరగోళంగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. ఇంట్లో కాకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో అడవుల్లోనో ఎక్కడో కూర్చొని ధ్యానం చేస్తే కుదురుతుంటుంది. ప్రశాంత వాతావరణం దూరంగా వెళ్ళిపోయి గడపాలనే ఆలోచనతో ఉంటారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రశాంతత అనేది బయట కాదు మనం కోరుకోవాల్సింది. లోపల ఉన్న అలజడి బయట అలజడిగా కనిపిస్తూ ఉంటుంది, లోపల ప్రశాంతంగా లేదు అక్కడ. ఎప్పుడైతే మనకు లోపల ప్రశాంతంగా ఉంటుందో, బయట ఎంత గందరగోళం ఉన్నా, పక్కనే బాంబులు పడుతున్నా కూడా మనం స్థితప్రజ్ఞతతో ఉంటాం ఫ్రెండ్స్. మనం కోరుకోవాల్సింది, నా లోపల నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడైతే మీరు లోపల ప్రశాంతంగా ఉంటారో, చుట్టూ ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా సరే, మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంకోటి, పిరమిడ్ శక్తిని ఇతోధికంగా ఉపయోగించుకోవాలి. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం ద్వారా 3 రెట్లు ఎంతో మనం ధ్యాన స్థితిని పొందగలుగుతాము. ఒక చిన్న ఉదాహరణ, పిరమిడ్ ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళం ధ్యానంలోనూ పిరమిడ్ శక్తితోని. ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి తన లోపల పొట్ట లోపల అల్సర్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే పేగు మొత్తం పాడైపోయింది. ఒక 6 అంగుళాలు పేగును కట్ చేసి ఆపరేషన్ చేయాలి. చేసిన తర్వాత కూడా బ్రతుకుతాడా లేదో చెప్పలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ చేయించు అని చెప్పారు. ఒక 6 అంగుళాలు పేగుని కట్ చేసి ప్రస్తుతానికి టెంపరవరీగా అతనికి సెట్ చేశారు ఆ అనారోగ్యం నుంచి. దీని తర్వాత ఇంకొక మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, దానికి ఇంకొద్ది ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి ఒక 2 నెలల్లో మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే కనుక ఒక 4-5 నెలల్లో చనిపోతారు, ఇతను ఎక్కువ కాలం బతకడని చెప్పడం జరిగింది. వాళ్ళకి ధ్యానం అంటే కూడా తెలియదు. అప్పుడు నా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పేసరికల్లా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ధ్యానం చేయని కుదిరితేను, లేదు అంటే అతను ఎక్కడైతే పడుకుని ఉంటారో అతను పడుకున్న ప్లేస్లో ఒక పిరమిడ్ని పైన తగిలించండి, ఆయన పొట్ట భాగంలో పడే విధంగా అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే సలహా ఇచ్చానో వాళ్ళు ఆ పిరమిడ్ని తీసుకొని అతను పడుకునే ప్లేస్లో పైన పిరమిడ్ని ఉంచడం జరిగింది. ఒక 1-2 నెలలు గడిచిపోయిన తర్వాత వీళ్ళు ఆపరేషన్ గురించి, సెకండ్ ఆపరేషన్ గురించి హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదైతే ఇబ్బందిగా ఉన్నదో పేగుల లోపల అదంతా సరిచేయబడింది. ఏ డాక్టర్లు అయితే ఇంకా ఒక 4-5 నెలల కంటే ఎక్కువ బతకలేడు అని చెప్పారో, ఇది జరిగిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తి, 80 సంవత్సరాల వయసులో కూడా. చూడండి ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. పిరమిడ్స్ కానీ పిరమిడ్ శక్తిని కానీ ఇతోధికంగా ఉపయోగించుకోవాలి మనం. ఇప్పుడు ఇయర్స్ బ్యాక్ మహారాష్ట్రలో ఒక ఎస్పీ ఆయన యాక్సిడెంట్స్ అయ్యే ప్లేస్లో పిరమిడ్స్ పెట్టడం జరిగింది. తర్వాత అది యాక్సిడెంట్లు ఆగిపోయినాయి అని చెప్పి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. మన వాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ చాలా టౌన్స్లో పిరమిడ్స్ పెడుతున్నారు, సిమెంట్ పిరమిడ్స్ ఆ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో అక్కడ పెడుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా పిరమిడ్స్ మీద ప్రయోగం చేయాలి. మొన్న రీసెంట్గా నేను ఒక మాట విన్నాను. ఒక మేడం వాళ్ళ ఇంటి దగ్గర నైట్ టైము అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంటే చాలామంది పడుతున్నారంట, పడి దెబ్బలు తగలడం, చాలా రోజు ఎవరో ఒకళ్ళు ఇట్లా పడిపోవడం, ఇబ్బంది పడుతుంటే రాత్రిపూట లేచి కూడా ఆవిడ చూస్తుందంట. ఒక రోజు ఏం చేసిందంటే, ఒక చిన్న పిరమిడ్లు ఒక 4-5 పిరమిడ్లు చిన్నవి తీసుకెళ్ళి అక్కడ ఆ దగ్గరలో పెట్టిందంట. అది పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ పడ్డారంట. తర్వాత నుంచి అది ఆగిపోయిందంట. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది క్లియర్ చేసేస్తుంది పిరమిడ్. ఇక మైండ్ అక్కడ తోలే వాళ్ళకి మైండ్ డైవర్ట్ అవ్వడం అనేది జరగకుండా వాళ్ళ ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది అనమాట. అహ్మదాబాద్లో మాస్టర్ ఏం చెప్పాడంటే, వాటర్ క్యాన్ల మీద వాటర్ అతను వాటర్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. దాని మీద పిరమిడ్ పెట్టడం వలన అది ఎసిడిటీ నుంచి ఆల్కలీన్కి షిఫ్ట్ అయిందంట. దాని వాటర్ క్వాలిటీ అనమాట మారిందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. మరి కానీ పిరమిడ్స్ మీద మనం బాగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, మనం వాటిని బాగా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్.